Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. తెలుగుదేశం వాదన ఏమిటంటే మీరు కనుక కంపేర్ చేస్తే గతంలో ఉండే ప్రభుత్వాలకి మా ప్రభుత్వానికి మేమే గొప్పగా చేసామని చెప్తున్నారు. అటువంటి కంపారిజన్లకి వెళ్ళే ఉద్దేశం మీకుందా? అసలు కంపారిజన్ ఏంటయ్యా? నువ్వు కంపారిజన్ అంటే వాడికన్నా నేను బాగా చేశాను కంపారిజన్ ఏంటి అసలు? నీకు ప్రజలు నాకు మంచి పరిపాలన అందించమని ఇచ్చారు నీకు అధికారం. దాని గురించి మాట్లాడు. నేను వాడికన్నా తక్కువ తిన్నాను, నేను వాడు అంత తింటే నేను ఏమన్నా కొన్ని తిన్నాను. లేకపోతే ఎలక్షన్లో మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారా? ఏ రాజకీయ నాయకుడైనా దాన్ని ప్రజలు ప్రశ్నించట్లా. మా అవసరాలు కొద్దిగా ఉన్నాయిరా, వాటిని తీర్చండిరా బాబు అంటే వాటిని వదిలేసి అంటే ఇది మీరు చెప్పేదండి. అంటే ఒక ఐడియలిస్టిక్ సొసైటీ కావాలనేటువంటిది మీరే కావాలి సార్ సమాజానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, అంటే మీరు చెప్పారు తెలుగుదేశాన్ని ఓడించడం నా ధ్యేయం అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఏది ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తే ఏదైనా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ వాంట్ టు ఎన్ష్యూర్ టీడీపీస్ డిఫీట్. బీజేపీ ఆల్సో టీడీపీ బీజేపీ కంబైన్డ్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. బట్ హూ ఈస్ ద బెటర్ ఆల్టర్నేటివ్? ఇది ఎవడైతే దీన్ని ఎత్తుకుంటాడో వాడే బెటర్ ఆల్టర్నేటివ్. వాడికి తెలుసు దీంట్లో ఏమున్న సమస్య. ఇది ఎవడైతే ప్రత్యేక హోదాను ఎత్తుకుంటాడో అతనికి తెలుసు ఈ సమస్య, దీంట్లో ఉన్నటువంటి దమ్మేంటో తెలుసు. అంటే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉందండి. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఓడిపోతే అధికారంలోకి రావాల్సింది వైఎస్ఆర్సీపీ. జనసేన రావచ్చు, లేదంటే ఇంకొక రేపు పొద్దున కొన్ని వర్గాలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. లేదంటే ఇదే తెలుగుదేశం పార్టీ లేదు పొరపాటు జరిగింది మనకని చెప్పి రియలైజ్ అయ్యి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. రేపు పొద్దున అన్నీ వచ్చేసినాయి, మనకి ఇది ఒక్కటి మిగిలిపోయింది, అసలు వీళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే మన చేతిలోకి వచ్చేదేమనే ఆలోచన రావచ్చు. అది వాస్తవం. ప్రత్యేక హోదా వచ్చిన మరుక్షణం ఈ ప్రాంతంలో వేరే పార్టీలు ఉండవు, అది వచ్చేస్తుంది. ఇది మాత్రం నిజం. అంటే 2019 ప్రత్యేక హోదా వస్తుంది అంటారా? వస్తే మాత్రం ఈ రోజు కూడా చెప్తున్నాను నేను ఆల్రెడీ మొన్న కూడా లెటర్ రాశా పార్టీ అధ్యక్షుడికి. కాన్సన్ట్రేట్ చేయండి దీని మీద. ఇది వస్తే బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో. ప్రజలకి విసిగెత్తిపోయి ఉన్నారు. కానీ ఉన్నట్లో ఇప్పుడు ఒక గంపలో వంకాయలు ఉన్నాయండి, కుళ్ళిపోయిన వంకాయలు, పుచ్చు వంకాయలు ఉన్నాయి. పుచ్చు వంకాయల్లోంచి పుచ్చు వరకు తీసేసి ఉన్న వంకాయ వాడుకుందామని అంతే తప్పితే ఫ్రెష్ వంకాయ కనపట్ల. ఫ్రెష్ వంకాయని బీజేపీ అనుకున్నారు. ఇక్కడ ఒక 3-4 వ్యక్తుల మధ్య నాశనం అయిపోయింది పార్టీ. వీళ్ళు కొంతమంది అనుకుంటారు పాపం కార్యకర్తలు నాలాంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో మీరు చెప్పే ఫ్రెష్ వంకాయ అంటూ ఎవరు లేరంటారా? ఏమో సార్, సమాజం రావాల్సిందే. రామారావు గారు 3 నెలల్లోనో 4 నెలల్లోనో వచ్చేసారు. దాంట్లో ఉంది సార్, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కొత్త పార్టీ ఎమర్జీ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదో వస్తుందేమో, లేదంటే వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారేమో. హోదాకి అవసరం మనకి, అది కోల్పోతే. అంటే ఒకటి చెప్పండి, మీరు కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మీరు కొన్ని చెప్తున్నారండి. అంటే పాలకపక్షం చేసేటటువంటి అంటే వైఫల్యాలు కానివ్వండి, వాళ్ళ మిగతా కార్యక్రమాలు, వీటిల్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతుంది అనేటువంటి భావన. అంటే నేను అనేది వాళ్ళు ఏంటంటే సమస్యను చెప్తున్నారు, అది ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే వీళ్ళు గోల్ చేస్తున్నారు అనే పద్ధతిలో వెళ్తుంది. అక్కడ కొంత దెబ్బ ఉంది. వాళ్ళు గెయిన్ అవ్వట్లేదంటారా ఈ వైఫల్యాల వల్ల? యాంటీ ఇన్కంబెన్సీ అయితే బీభత్సంగా ఉందండి. దాన్ని కనుక మలుచుకోలేకపోతే వైఫల్యం చెందినట్టే. అవకాశం ఉందంటారా వైఎస్ఆర్సీపీ? అవకాశం ఉందండి. ఇవాళ కనుక ఈ 2 పార్టీలో పోటీ చేస్తే వాళ్ళకి కూడా అవకాశం ఉందండి. అంత ఈజీగా. జగన్ గారిని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మీ వ్యక్తిగతంగా? సార్, ఆయన ఆంధ్రప్రదేశ్ను దోచుకున్నాడో లేదో అందరూ మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. దోపిడీ జరిగింది ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు మనల్ని పొడి చేస్తారు, మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు అని చెప్పిన వాళ్ళు నేను ఉన్నాను. నేనేం వెనక్కి తీసుకోవట్లన్నమాట. అలాగే ప్రచారం చేశాం. నేను మాట వెనక్కి, అంటే వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ మీరు మాట్లాడారా? నేను ఆ రోజున వీళ్ళందరూ చెప్పింది పార్టీలో అనుకున్న దాన్ని బట్టి నేను మాట్లాడాను. కానీ తీరా నిర్ణయాలు సంవత్సరాలు గడుస్తుంటే ఓహో రాజకీయ స్వలాభాల కోసం మాట్లాడారనేది ఇప్పుడు అర్థమైపోతుంది. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఇది కూడా నిజం. వాళ్ళ మీద ఉన్నటువంటి అంటే జగన్ గారి మీద కేసులు ఫాల్స్ కేసులు ఇంప్లికేట్ చేశారనేది మీరు, అది ఫాల్స్ కేసా నిజమైన కేసా అనేది తేల్చాల్సింది ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలు. ఇవి తేల్చాలి. మనం డిసైడ్ అయితే కుదరదు.
ఆ రోజున ఆయన అవినీతి చేశాడనే మాట మీద ఆయన్ని జైలుకి తీసుకెళ్లారు. సహజంగా మనం సమాజంలో ఏమనుకుంటాం, జైలుకు పోయాడంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడని అనుకుంటాం. జైలుకు పోయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అతని మీద 1,00,000 కోట్లు తిన్నాడనే అభియోగం ఉన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా లోపల వేసి తీరాల్సింది. కానీ లేదు కదా, ఉంటే ఇన్ని రోజులు ఊరుకోరు కదా, ఏమాత్రం అవకాశం ఉన్నా 2 అధికార పక్షాలే కదా, వెయ్యాలి కదా. అంటే ఇక్కడ ఏదో లోపం జరిగింది. ఆ లోపాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళు ఉన్నదాన్ని ఆ యాంటీ ఇన్కంబెన్సీని గెయిన్ చేయలేకపోతున్నారు. అంటే రీజన్ ఏమై ఉంటుంది అంటారు? అంటే కొంత స్ట్రక్చర్ లేకపోతుంటారా? వైఎస్ఆర్సీపీకి మంచి స్ట్రక్చర్ ఉందండి. పార్టీ సంస్థాగతంగా మంచి స్ట్రక్చరల్ పార్టీ, అందులో డౌట్ ఏం లేదు. టీడీపీకి ఏం తగ్గదు. ఇద్దరికి వచ్చింది 5 లక్షల ఓట్లు తేడా అండి. సరిగ్గా రేపు అగ్రిగోల్డ్ వాళ్ళు వేస్తే ఎగిరిపోద్ది తెలుగుదేశం. వాళ్ళ సమస్య తీర్చకపోతే సింపుల్గా అనుకుందాం. 19 లక్షల మంది ఉన్నారు, 3 పెళ్ళాం వేసుకుంటే 38 లక్షల ఓట్లు అయ్యి. కానీ ఇటీవల కాలంలో ఈ పార్టీ నుంచి అక్కడ దాని ఏమంటారు, వాళ్ళ ఇంటర్నల్ విషయాలండి, వాటి గురించి మనం మాట్లాడే అంత నాకు అవగాహన లేదు. ఎందుకు మారారు, ఏం మారారు. అవకాశవాద రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక్క ఓటుతో వాజ్పేయి గారు బయటకు వెళ్ళిపోయారు. పవర్ గేమ్లో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇవి సార్ నా ఉద్దేశము, ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ఒక మంచి పని చేయాలంటే నువ్వు సంహరించాల్సిందే అన్నాడు, చెడును అంతం చేయాల్సిందే అన్నాడు. ఒకసారి జరుగుతాయి, జరగకుండా ఉండవు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో కూడా కొంతమంది వెళ్ళొచ్చు, రేపు ఆయన అధికారంలోకి వస్తే. అదేం తప్పు కాదు. తప్పు అయితే దిగిపోతారు, దట్స్ ఇట్, అంతే, ఏం లేదు. ప్రజలు ఉన్నారు, దీని వెనకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ ఓటు వేసే రోజున తెలిసిపోద్ది. నిజంగా రేపొద్దున ₹1 కూడా పంచకుండా ఈ రాజకీయ నాయకుల్ని కనుక ఏదో ఒక గదిలో పెడితే, ₹1 కూడా పంచకుండా ధైర్యంగా కరెక్ట్ వర్డిక్ట్ వస్తుంది అంటారు. ఎస్, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. చాలా దారుణంగా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. నేను తిరిగాను, గత 4 రోజులుగా నేను తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ పట్టినా సరే, ఎక్కడ పట్టినా ఒక చిన్న కార్యక్రమం జరిగింది ఈ ప్రాంతంలో, ఇది భలే వచ్చింది, మనం సపరేట్ అయిపోయి విడిపోయి ఇక్కడ వచ్చాక భలే జరిగింది మనకి అనేది ఎక్కడ కనపడలేదు. అంటే ఏదో విమర్శించాలి, ఏదో చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర గెయిన్ అవ్వాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర గెయిన్ అవ్వాలి. ఈ ఉద్దేశాలు కొంచెం పక్కన పెడదాం. నిజంగా ఏం జరిగింది అక్కడ ఫ్యాక్ట్. రేపు పొద్దున ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఒక లీడరు, గోదావరి నీళ్ళంట తీసుకొచ్చి నాగార్జున సాగర్ బొగ్గవాగులో వేస్తారంట. 50 అడుగుల ప్లేస్ అది, దాదాపు 1200 అడుగుల ప్లేసు ఎత్తున్న బొగ్గవాగు, 50 అడుగులు ఎత్తున్న విజయవాడ, దీన్ని తీసుకొచ్చి అక్కడ వేస్తారంటే ఏంటి నమ్మాలి? ఇవాళ మాకు ఎత్తిపోతారు. ఎవరన్నా జరిగే పని అనేది ఎందుకు, ఎంత బూటకం ఇదంతా అసలు. చక్కగా మాకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాయండి నర్సరావుపేటకి, అసలు ఏ రోజు కరువు లేదండి నీళ్ళకి, మంచి నీళ్ళు. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.